వెల్కమ్ బ్యాక్ టు టెకెడ్ విత్ ఏజే. మీరు లాస్ట్ వీడియో చూసారు కదా. ఇది పార్ట్ 2 కంటిన్యూషన్. పార్ట్ 1లో నేను ఈ వేరియబుల్ కాన్సెప్ట్స్ పైన టిల్ టైప్ కాస్టింగ్ అంటే ఏంటి అక్కడ వరకు కవర్ చేశాను. వీడియో లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల నేను ఇది మళ్ళీ ఈ 3 టాపిక్స్ పైన సపరేట్ వీడియో చేస్తున్నాను. సో ఇన్ దిస్ వీడియో యూ ఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ఇండెంటేషన్ అండ్ వాట్ ఈస్ సింగిల్ అండ్ మల్టీ లైన్ కమాండ్ అండ్ డిఫరెంట్ ఆపరేషన్స్ దట్ వీ కెన్ పర్ఫార్మ్ ఆన్ వేరియబుల్స్. ఓకే, సో ఇండెంటేషన్స్ అంటే ఏంటి అంటే ఓకే, నేను మీకు అర్థం కనుక కోడ్ చూపిస్తాను ఫస్ట్. మీకు ఓకే, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ఫైన్. ఫస్ట్ నేను ఏంటంటే ఒక ఫంక్షన్ కోడ్ రాస్తాను. ఓకే, ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే, ఈ ఫంక్షన్స్ మీకు ఐడియా లేకుండా పర్లేదు, బట్ జస్ట్ లుక్ ఎట్ దిస్ కోడ్. నేను ఒక 2 నెంబర్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, యాడ్ నెంబర్స్, ఇది ఒక ఫంక్షన్. ఓకే, దీనికి నేను వాల్యూ 1 పాస్ చేస్తా, వాల్యూ 2 పాస్ చేస్తా. ఓకే, అండ్ ఓకే, ఇప్పుడు నేను సమ్ అనేది ఒక వేరియబుల్ చేసి దాంట్లో వాల్యూ 1 ప్లస్ వాల్యూ 2. ఓకే, తర్వాత ప్రింట్ చేస్తా, ప్రింట్ సమ్. జస్ట్ ఇది ఒక ఫంక్షన్. ఓకే, ఇది ఫంక్షన్ ఏంటంటే ఇది వాల్యూ 1 యాక్సెప్ట్ చేస్తుంది, వాల్యూ 2 యాక్సెప్ట్ చేస్తుంది. మనం ఈ 2 వాల్యూస్ పాస్ చేస్తే ఈ రెండిటి సమ్ అనే వేరియబుల్లో స్టోర్ అయ్యి ఆ సమ్ని ప్రింట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేను ఇది రన్ చేశాను. ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఇది కాల్ ఇలా చేస్తాం, 10, 20. ఓకే, 30 ప్రింట్ అయింది కదా. సో ఇది బై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దిస్ ఫంక్షన్ నౌ అంటే నేను ఇండెంటేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇండెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఒక అట్లీస్ట్ మనకి మోర్ దెన్ 2 లైన్స్ ఆఫ్ కోడ్ ఉండాలి. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఫంక్షన్ డిక్లేర్ చేసి ఎంటర్ కొట్టగానే నాకు ఒక ఫస్ట్ 4 స్పేసెస్ వచ్చాయి, నథింగ్ బట్ ట్యాబ్ స్పేస్ వచ్చింది. ఈ ట్యాబ్ స్పేస్ నుంచి నేను మళ్ళీ 1 బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తా. ఓకే, ప్లస్ ఒకవేళ ఈ సమ్ అనేది గ్రేటర్ దెన్ 20 ఉందనుకోని ఒక కండిషన్ పెడదాం అనుకున్నా. ఓకే, సమ్ గ్రేటర్ దెన్ 20, నేను మళ్ళీ దీన్ని ఎంటర్ కొడితే చూడండి మళ్ళీ ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ స్టార్ట్ అవుతుంది, నథింగ్ బట్ ఇండెంటేషన్. ఇదే ఇండెంటేషన్. ఇప్పుడు ఇది ఉంటే నేను ఇక్కడ ఏం చేస్తా, ప్రింట్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ 20. ఓకే, నేను మళ్ళీ ఎంటర్ చేయగానే చూడండి ఇక్కడ నుంచే ఇక్కడ మీరు ఇలా ఒక సెట్ ఆఫ్ కోడ్ రాసుకోవచ్చు. ఈ కండిషన్ ట్రూ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ అది ఈ కండిషన్ ట్రూ కావాలి, ఐ మీన్ సమ్ ఈజ్ స్టిల్ లెస్ దాన్ 20 అనుకుంటే అప్పుడు నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఎల్స్ కండిషన్ రాసి మళ్ళీ ఎంటర్ చేయగానే చూడండి లైన్ ఎక్కడ వస్తుందో, కర్సర్ వాల్యూ ఈజ్ లెస్ దాన్ 20. ఓకే, ఇది నా కోడ్. ఇప్పుడు ఇక్కడ మీకు ఏమర్థమైందంటే ఇక్కడ ఎంటర్ చేయగానే ఫస్ట్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయ్యాక ఈ అవుట్పుట్కి నేను ఒక కండిషన్ చెక్ చేస్తాను. ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకవేళ కాదు అనుకుంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంటే ఈ సెట్ ఆఫ్ కోడ్ని మనం త్రూ ఇండెంటేషన్ మనం సపరేట్ చేయొచ్చు. ఓకే, ఇది నథింగ్ బట్ ఇండెంటేషన్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఇండెంటేషన్. ఇక మనం జస్ట్ థియరీ చూస్తే ఇండెంటేషన్ రిఫర్ టు యూజ్ ఆఫ్ స్పేసెస్ ట్యాబ్స్ ఎట్ ద బిగినింగ్ లైన్స్ టు రిప్రజెంట్ స్ట్రక్చర్ ఆఫ్ ద కోడ్. ఇందాక 4 స్పేసెస్ ట్యాబ్ అంది కదా, సో అది బ్లాక్ ఆఫ్ కోడ్ని సపరేట్ చేయడానికి. అండ్ అలా మీకు కోడ్ రీడబిలిటీ కూడా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఈ కండిషన్లో ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందని మీరు ఈజీగా, అంటే సడన్ కండిషన్లో ఏం జరుగుతుంది అనేది మీకు ఈజీగా అర్థమవుతుంది ఇండెంటేషన్స్ యూజ్ చేస్తే. అంటే యూజ్ చేయాల్సిందే పక్క. ఒకవేళ ఇండెంటేషన్స్ వల్ల ప్రాపర్గా యూజ్ చేయకపోతే మనకి సింటాక్స్ ఎర్రర్స్ కూడా చాలా వస్తాయి. ఇట్స్ క్రూషియల్ డిఫైనింగ్ ద స్కోప్ ఆఫ్ ద కోడ్ బ్లాక్స్ యాజ్ లూప్స్ అండ్ ఫంక్షన్స్. మనం లూప్స్ రాసినప్పుడు కూడా పక్కా ఇండెంటేషన్స్ యూజ్ చేయాలి. ప్రాపర్ ఇండెంటేషన్స్ ఇంప్రూవ్స్ ద కోడ్ రీడబిలిటీ, ఎన్ష్యూర్స్ ద కోడ్ బిహేవ్స్ ఎట్ ద ఎక్స్పెక్టెడ్. అదే రీడబిలిటీ ఎక్కువ ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ కమెంట్స్. ఓకే, కమెంట్స్ ఏంటంటే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంది కదా, సపోజ్ దీన్ని నేను ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది అనేది నెక్స్ట్ వేరే కోడర్ వచ్చి ఈ కోడ్ చూస్తే ఏం చేస్తుంది అనేది మనం ఒక టెక్స్ట్గా రాయొచ్చు ఇలా. సో దిస్ ఫంక్షన్ విల్ యాడ్ 2 నెంబర్స్. ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటంటే హ్యాష్ పెట్టడం వల్ల ఇది కమెంట్గా మనం టైప్ చేయొచ్చు. ఇది ఇంటర్ప్రిటర్ ఈ లైన్ ఇగ్నోర్ చేస్తుంది వెన్ ఎగ్జిక్యూటింగ్. ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, బట్ ఇది జస్ట్ ఫర్ హ్యూమన్ రీడబిలిటీ అంతే. ఇది ఎక్కడ ఇంటర్ప్రిటర్లో ఎగ్జిక్యూషన్లో ఎక్కడ కన్సిడర్ అవ్వదు. సో ఇలా హ్యాష్ పెట్టి రాస్తే సింగిల్ లైన్ కమెంట్. మల్టీ లైన్ కమెంట్స్ ఏంటి అంటే మీరు మోర్ దెన్ 1 లైన్ కమెంట్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకోండి,
అప్పుడు మీరు జస్ట్ ట్రిపుల్ కోట్స్ ఇలా యూజ్ చేసి ఇన్ బిట్వీన్ ఈ ట్రిపుల్ కోట్స్ మధ్యలో రాయొచ్చు మనం. ఐ జస్ట్ రిమూవ్ దిస్ స్ట్రింగ్ అవుట్. ఓకే, ఈ ట్రిపుల్ కోట్స్ మధ్యలో దిస్ విల్ టేక్ 2 parameters, value 1 and value 2, and this will return sum of those 2 numbers. ఓకే, ఇది మోర్ దెన్ 1 line ఎక్స్ప్లెనేషన్ కాదు, జస్ట్ శాంపిల్ చెప్తున్నా. ఇలా మోర్ దెన్ 1 line ఎక్స్ప్లెనేషన్ ఉన్నప్పుడు మనం ఈ ట్రిపుల్ కోట్స్ ఒక స్ట్రింగ్లా ఇచ్చేస్తే ఇది కమెంట్, మల్టీలైన్ కమెంట్. ఇదే సింగిల్ లైన్ కమెంట్ హ్యాష్తో ఇస్తాం, మల్టీలైన్ కమెంట్ కోట్స్లో ఇస్తాం. ఓకే, సో ఈ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ కన్సిడరేషన్లో ఉండదు కోడ్ ఎగ్జిక్యూషన్లో. ఇంటర్ప్రెటర్ ఇగ్నోర్ చేసి దిస్ ఇస్ జస్ట్ ఫర్ హ్యూమన్ రీడబిలిటీ. ఓకే, see, comments are text in annotations in your code that are not executed. Single line comments in Python starts with hash symbol. Okay, multi-line comments are created using triple quotes and are often used for more extensive documentation. Just ni mana code ni డాక్యుమెంట్ చేసుకోవడానికి ఏ పార్ట్ ఆఫ్ ద కోడ్ ఏం చేస్తుంది అని తెలుసుకోవడానికి కమెంట్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి బేసిక్ ఆపరేషన్స్ అండ్ వేరియబుల్స్. సో నౌ యూ ఆర్ ఫెమిలియర్ విత్ ఆల్ ద వేరియబుల్స్, రైట్? డిఫరెంట్ డేటా టైప్స్. ఇప్పుడు ఇదే ఉంది, వాల్యూ 1 వాల్యూ 2 నేను ఇక్కడ డిక్లేర్ చేస్తాను. వాల్యూ 1 వచ్చేసి 20, వాల్యూ 1 is 40. ఓకే, వాల్యూ 2 is 50. ఇప్పుడు నేను డిఫరెంట్ బేసిక్ ఆపరేషన్స్ అండ్ వేరియబుల్స్ అంటే ఈ వాల్యూ 1ని వాల్యూ 2ని యాడ్ చేయాలనుకోండి. అసలు ఇది అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. బేసిక్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏంటి మనకి, యూ కెన్ పర్ఫార్మ్ వేరియస్ ఆపరేషన్స్ అండ్ వేరియబుల్స్ డిపెండింగ్ ఆన్ ద డేటా టైప్స్. అంటే న్యూమరిక్ ఫ్లోట్ అయితేనే వాటిపైన ఇంటీజర్ డేటా టైప్స్ పైన మనం ఈ సమ్ అడిషన్ చేయొచ్చు కదా. స్ట్రింగ్స్ పైన అయితే కన్కాటినేషన్ లాంటివి చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ విత్ న్యూమరిక్ వేరియబుల్స్ ఇంట్ అండ్ ఫ్లోట్ యూ కెన్ పర్ఫార్మ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. ఓకే, సో స్ట్రింగ్ వాల్యూ 1 అండ్ వాల్యూ 2 అడిషన్ చేస్తే 90. ఓకే, సేమ్ ఇలానే సబ్ట్రాక్షన్ చేయొచ్చు. So you can use subtraction. See, it's -10, and again now you can multiply also with hash string symbol. ఇది పెడితే ఈ రెండు వాల్యూస్ మల్టిప్లై అవుతాయి. ఓకే, ఇలానే డివిజన్. బేసిక్ ఆర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ప్లస్, మైనస్, డివిజన్, మల్టిప్లికేషన్. ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ ఈ న్యూమరిక్ వేరియబుల్స్ టైప్ మీద మనం పర్ఫామ్ చేయొచ్చు. ఓకే, అండ్ string variables, string support string concatenation and various string methods. Boolean variable can be used for logical operators. ఇది కొంచెం మనం లూప్స్కి వెళ్ళినప్పుడు ఇది మనం మాట్లాడుకుందాం. బట్ న్యూమరిక్ అయితే అది. అండ్ స్ట్రింగ్ అంటే లెట్స్ సే మనకి ఇది ఇప్పుడు వాల్యూ 1 ఇవ్వంటే ఇవి రెండు ఇంటీజర్ కదా. నేను ఇప్పుడు స్ట్రింగ్ ఇచ్చాను అనుకోండి, name1 is equal to python, name2 is equal to programming అని ఇస్తాను. ఓకే, ఇప్పుడు name1 ప్రింట్ చేస్తే ఇది నేను ఇప్పుడు పైథాన్ ప్రోగ్రామింగ్ రెండింటిని కన్కాటినేట్ చేయాలనుకుంటున్నాను. కన్కాటినేట్ అంటే రెండింటిని మెర్జ్ చేస్తే name1 ప్లస్ name2 పైథాన్ ప్రోగ్రామింగ్, రైట్? ఇన్ కేస్ నాకు స్పేస్ కావాలి అంటే ఇట్స్ అప్ టు యూ. నువ్వు దీన్ని మళ్ళీ స్పేస్ కన్కాటినేషన్ కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇది ఎక్కడ స్పేస్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ మళ్ళీ ఇస్తే పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, ఇక్కడ స్పేస్ లేదు, బట్ నేను బయలు కన్కాటినేషన్ అప్పుడు చేయాలి అంటే మళ్ళీ మీరు స్పేస్ని కూడా కన్కాటినేట్ చేయొచ్చు. ఇక్కడ ఇలా పెట్టి మళ్ళీ ప్లస్ పెడితే రైట్? సో ఇది స్ట్రింగ్ కన్కాటినేషన్. సో పార్ట్ 1లో ఈ వీడియోస్ ఈ టాపిక్స్ కవర్ చేశాను. ఇట్ ఈస్ డైనమికలీ టైప్, డిఫరెంట్ డేటా టైప్స్, నేమింగ్ కన్వెన్షన్స్ టు ఫాలో, టైప్ కాస్టింగ్. అండ్ ఈ వీడియోలో ఈ పార్ట్ 2 ఈ వీడియోలో మీరు చూసిన వీడియోలో ఇండెంటేషన్స్ అంటే ఏంటి, సింగిల్ మల్టీలైన్ కమెంట్స్ ఏంటి, బేసిక్ ఆపరేషన్స్ దట్ వీ కెన్ పర్ఫార్మ్ ఆన్ న్యూమరిక్ డేటా టైప్స్ అండ్ స్ట్రింగ్ డేటా టైప్. ఓకే, ఐ హోప్ మీకు ఈ పార్ట్ 1 పార్ట్ 2 వల్ల కంప్లీట్ అండర్స్టాండింగ్ అండ్ వేరియబుల్స్ వచ్చిందని అనుకుంటున్నా. In next video we'll cover more about input, output, function, conditional statements. That's all for this video. Thank you so much.